హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. అందరూ ఎంతో ఇష్టపడే కేఎఫ్‌సి చికెన్‌ని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చికెన్ అనేది బయట చాలా క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి కేఎఫ్‌సి చికెన్ తిన్న ఫీలే 100% అనేది మనకొస్తుంది. అండ్ అలానే మనం కేఎఫ్‌సిలో తిన్నట్టు ఏదో లెగ్ పీసెస్ ఇలాంటివి కాకుండా ఇంట్లో నార్మల్‌గా మనం కొని తెచ్చుకునే పీసెస్‌తోనే ఈజీగా మనం అయితే ప్రిపేర్ చేసుకొని కేఎఫ్‌సి చికెన్‌ని ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి బ్రేక్ చేసి చూపిస్తున్నాను. లోపలంతా మనకి నార్మల్‌గా కుక్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినిట్‌గా అయితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూసేద్దాము. నార్మల్ చికెన్నే మనం తెచ్చుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీ క్లీన్ చేసిన తర్వాత దానిలో చికెన్‌కి సరిపడా సాల్ట్, అలానే కారం, కొంచెం స్పైసీ ఉండే కారాన్నే మనం వేసుకోవాలి. అలానే కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు. బేకింగ్ పౌడర్ లేకపోయినా ఓకే. స్కిప్ చేయండి అందరికి అవైలబుల్‌లో లేకపోతే. బట్ ఉంటే మాత్రం హాఫ్ స్పూన్ ఏసుకోండి బావుంటుంది. అలానే ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా నిమ్మరసం అంతా మనం వేసుకునేసి చికెన్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్, 2 అవర్స్ అలా మనం ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టేసుకుందాము. అది అలా ఉన్న తర్వాత బా ఇంకా బయట క్రిస్పీ రావటానికొచ్చేసి మనకి కొంచెం మైదా పిండి ఎక్కువగా పడుతుందండి. ఆ క్రిస్పీ అంతా ఈ పిండి నుంచే మనకొస్తుందనమాట. ఇక ఈ పిండిలో మనకి టేస్ట్ కోసం గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్, మిరియాల పౌడరు, అలానే ఇవన్నీ వేసి సాల్ట్ సరిపడా వేసుకొని పిండినైతే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఈ పిండిలో ఈ విధంగా మనం కోట్ చేసుకోవాలండి చికెన్ పీసెస్‌ని. కంప్లీట్‌గా పిండి పట్టేంత వరకు కోట్ చేసుకొని, ఒక బౌల్‌లో ఇలా కంప్లీట్‌గా ఐస్ క్యూబ్స్ అయితే తీసుకోవాలండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో, ఆ విధంగానే సింపుల్‌గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్యూబ్స్ ఈ విధంగా తీసుకొని, కోట్ అయిన చికెన్ పీసెస్‌ని క్యూబ్స్‌లో వేసేసుకోవాలి. అప్పుడేంటంటే, ఈ పిండి అంతా చికెన్‌కి ఇంకా ఫ్రీజ్ అయినట్టు అయిపోతుందనమాట. ఈ విధంగా మనం క్యూబ్స్‌లో వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మళ్ళీ సేమ్ పీసెస్‌ని ఆ పిండిలోకి మనం తీసేసుకోవాలి. చూడండి. చూపిస్తున్న విధంగానే మనం చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్‌లో టేస్ట్‌కి తగ్గట్టుగా మసాలాలు, సాల్టు అంతా మనం వేసుకున్నాము. అది చికెన్‌కి టేస్ట్ అయితే ఇస్తుంది. ఆ పైన ఈ పిండిలో వచ్చేసి ఆ టేస్ట్ కోసం పిండిలో కూడా మనం సాల్టు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాము. సో, టేస్ట్ దేనికదే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా పిండి అంతా కలిపిన తర్వాత జస్ట్ ఇలా కొంచెం షేక్ చేస్తేనే మనకు ఆ గ్యాప్ వచ్చి ఆహ్, ఒక ఫెదర్‌లాగా క్రిస్పీగా మనకొస్తుందండి. అలా జస్ట్ కొంచెం షేక్ చేసి పిండిని దులిపేస్తున్నట్టు సంథింగ్ అలా చేసి ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇది కొంచెం హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. హై ఫ్లేమ్‌లో ఇలా మనం ఫ్రై చేసేసుకుంటే ఇంకా మనకి కేఎఫ్‌సి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కొంచెం షేక్ అయితే చేయాలండి. అలా చేయకుండా జస్ట్ అలా తీసి మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే ఒక ముద్దలాగా అయినట్టుగా వచ్చేస్తుందనమాట. ఇలా కొంచెం చేస్తే ఆ పిండంతా ఇలా బ్రేక్ అయినట్టు ఉండి మనకి ఇలా గ్యాప్ వచ్చి చూడండి. గ్యాప్ వచ్చినట్టుండి మనకి బాగా ఫ్రై అవుతుంది. అప్పుడింక బయట క్రిస్పీనెస్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చూపిస్తున్న విధంగానే చేసేసుకుంటే ఈజీగా, హెల్తీగా ఇంట్లోనే మనము కేఎఫ్‌సి చికెన్ చేసుకున్నట్టు అవుతుందండి. చూడండి గోల్డెన్ కలర్‌లోకొస్తుంది కదా! ఇక మనం టర్న్ చేసుకుంటూ ఇక ఫ్రై చేసేసుకుంటే చికెన్ అనేది మనకి ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ చికెన్‌ని ఫ్రై చేసేసుకోవాలనమాట.
ఇవి గాని చేసుకుంటే ఇంకా లంచ్ వైపు కూడా వెళ్ళదండి. ఇంకా ఇవే ఇంకా కడుపు నిండుగా తినేస్తాము. అండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తదండి. అంత బావుంటుంది. ఇవైతే ఇంకా ఫ్రై అవుతున్నాయి. మనం తీసేసుకొని టిష్యూ పేపర్ పైన ఏసేసుకుంటే దాని ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయి చూడండి. ఈ విధంగానే ఉన్న చికెన్నంతా ఫస్టు ఆ పిండిలో మనం ఒక్కసారి కలిపేసుకొని, తర్వాత క్యూబ్స్‌లో వేసి, వాటిని అదంతా ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ పిండిలోనే వేసి, కోట్ చేసి జస్ట్ ఇలా షేక్ చేస్తూ మనం చికెన్ పీసెస్‌ని ఇంకా ఫ్రై చేసేసుకుంటే మనకింకా కేఎఫ్‌సి చికెన్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. పిల్లలు తిన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలని అంటూనే ఉంటారు. మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ప్రాసెస్ ఒకసారి క్లియర్‌గా చూస్తారని మధ్యలో అలా నేను యాడ్ చేశానండి. చూడండి ఫెదర్స్ లాగా ఉండి మనకి చికెన్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇలా అయితే మనకి తయారైపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకెలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అండి. చూడండి ఎంత బావుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.